హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ RS 200 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. ఎందుకంటే ఈ బైక్ లుక్స్ చూడడానికి చాలా బాగుంటాయి. దీని పర్ఫార్మెన్స్, దీని సౌండ్, దీని రైడింగ్ ఫీల్ అన్నీ బాగుంటాయి. లిటరల్గా చెప్పాలంటే వేరే లెవెల్ అంతే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బైక్ అనేది మన సైడ్ అంత ఫేమస్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో దీన్ని బాగానే కొంటూ ఉంటారు. 200cc వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్, అలానే అండర్ రేటెడ్ బైక్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఈ బైక్ గురించి అన్ని విషయాలు మీకు చెప్తాను. ఆల్మోస్ట్ నేను 3 RS 200 బైక్స్ యూజ్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చాలా విషయాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. అలానే కలర్స్ వైజ్ కూడా టోటల్గా 3 కలర్స్లో ఈ బైక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ విత్ రెడ్, బ్లూ విత్ వైట్, రెడ్ విత్ వైట్. ఈ 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి సూపర్గా ఉంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. అలానే అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు ఈ 26 ఇయర్లో. ప్రీవియస్ 25 మోడల్ ఎలా ఉంది, 26 మోడల్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ పరంగా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెహికల్ ఇది. కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్తో యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా బైక్ అనేది ఉంటుంది. మెయిన్గా ఈ బైక్ నా ఫేవరెట్ బైక్ అవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బైక్ డిజైన్, అందులో వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది లుకింగ్ పరంగా. అలానే ఈ బైక్ పర్ఫార్మెన్స్ అండ్ రైడింగ్ ఫీల్, ఇన్స్టెంట్ పికప్ కానీ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ బైక్ నుంచి ఉంటుంది. ఫైనల్గా థర్డ్ రీజన్ వచ్చేసి ఈ బైక్ సౌండ్. లిటరల్ ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినడానికి రియాలిటీలో చాలా బాగుంటుంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు మంచి ఫీల్, ఆ మూమెంట్ అయితే బాగుంటుంది అనమాట. ఈ బైక్ RPM సౌండ్ వినడానికి క్రేజీగా ఉంటుంది. ఆల్రెడీ నేను 3 RS 200 బైక్స్ యూజ్ చేశాను, అయినా సరే ఈ బైక్ పైన ఇష్టం అయితే పోలేదు, అంత బాగుంటుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ డన్ బై బజాజ్ కంపెనీ. 200cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఇది. లిటరల్లీ బైక్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి బైక్ వాల్యూ తెలుసు, సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్గా వెహికల్ అయితే బాగుంటుంది. ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఫోల్డబుల్ మిర్రర్స్ ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ ఈ వెహికల్కి అంతగా సెట్ కావు. ఇక్కడ మీకు ఒక ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మిర్రర్స్ అయితే బాగుంటాయి వెహికల్కి. అలానే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా స్మాల్ వైజర్ ఇచ్చారు. కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. అలానే ఫ్రంట్ ప్యానల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ బ్లూ కలర్ గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్లో హెడ్లైట్ వైజ్ డ్యూయల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఇవి LED ల్యాంప్స్ కాబట్టి నైట్ టైం విజిబిలిటీ, ఆ త్రో ఇంటెన్సిటీ, బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ బైక్ పైన మీరు నైట్ రైడ్స్ చేసేటప్పుడు విజిబిలిటీ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా క్లియర్ అండ్ వైడర్ విజిబిలిటీ అయితే ఈ వెహికల్లో ఉంటుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అలానే ఈ బైక్లో కంప్లీట్గా ఆల్ LED లైటింగ్ సిస్టమ్ యూజ్ చేశారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది DRL. ఇదేంటంటే చూడడానికి ఐబ్రోస్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. ఈ హెడ్లైట్ ఏంటంటే ఐ షేప్లో ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ అయితే బాగుంటుంది హెడ్లైట్ది. అలానే సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉంటాయి. బట్ మైనస్ ఏంటంటే హజర్ లైట్స్ లేవు, స్కిప్ చేసేసారు, అవి ఇచ్చుంటే బాగుండేది. అలానే ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ డ్యూల్ ఛానల్ ABS అని చెప్పి మెన్షన్ కూడా ఉంది. అలానే ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 17 ఇంచ్ నాన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ బైక్ ఉన్న ప్రైస్ బ్రాకెట్లో రేడియల్ టైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంపెనీ అయితే ఇవ్వట్లా కాస్ట్ కటింగ్ కోసం. ఇది ఒకటి మైనస్ అని చెప్తాను. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ బిగ్ సైజ్ 300mm పెటల్ డిస్క్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. పెటల్ డిస్క్ ఉంది కాబట్టి హీట్ డిస్పాషన్ బాగుంటుంది. గ్రెమికా కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఈ వెహికల్ ఎలవల్ డిజైన్ అయితే పర్సనల్గా నాకు నచ్చదు, బాగోవు అనమాట ఇవి చూడడానికి. మీకు ఇష్టమో కాదో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వైట్ కలర్లో వీల్స్ టైప్స్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేసి ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. బట్ మనం కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే వేరే బైక్స్లో ఏంటంటే USD ఫోక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ బజాజ్ కంపెనీ కాస్ట్ కటింగ్ కోసం టెలిస్కోపిక్ ఫోక్స్ ఇస్తుంది. ఓవరాల్గా ఇవి టెలిస్కోపిక్ ఫోక్స్ అయినా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మనకి. బట్ ఫ్యూచర్లో అయినా సరే USD ఫోక్స్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేద్దాం. ఇంకా ఇక్కడ హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్లే.
అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాసింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇక్కడ ఏబిఎస్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఈ స్విచ్చెస్లో ఏంటంటే బ్యాక్ లైట్ కూడా ఇచ్చారు. సో నైట్ టైం రైడ్ చేసేటప్పుడు వ్యూవింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ స్విచ్చెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. సో ఈ బైక్ అనేది రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ కదా, హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగోదు, లీన్ యాంగిల్ ఎక్కువ ఉంటుందని చెప్పి మీరు అనుకోవద్దు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అనమాట ఇది. మీరు హ్యాపీగా ఈ బైక్ పైన టూరింగ్ కూడా చేయొచ్చు. ఇంకా మీరు అర్థం చేసుకోండి హ్యాండిల్ కంఫర్ట్ ఎంత బాగుంటుందని చెప్పి. ఇది రేసింగ్ స్పోర్ట్స్ వెహికల్ అయినా సరే మరీ లీన్ యాంగిల్ అయితే ఇవ్వలేదు కంపెనీ. లైక్ RC200, R15 బైక్స్లో ఉన్నంత లీన్ యాంగిల్ ఈ బైక్లో అయితే ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఇదేమి కలర్ఫుల్ TFT కన్సోల్ కాదు, నెగిటివ్ LCD కన్సోలే. బట్ ఏంటంటే లెటర్స్ అనేవి చూడడానికి కలర్ఫుల్గా ఇచ్చారు. ఇంకా ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ లో ఆయిల్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్, ABS లైట్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఇచ్చారు. డిస్ప్లే లోపల RPM మీటర్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, 3 ABS మోడ్స్ ఇచ్చారు, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ అని. ఇవి రైడింగ్ మోడ్స్ కాదు, ABS మోడ్స్ గుర్తుపెట్టుకోండి. అలానే కాల్స్ అండ్ SMS అలర్ట్స్, బ్లూటూత్ ప్యానల్ ఎక్కడ చూడొచ్చు, నావిగేషన్ కూడా ఇచ్చారు ఈ కన్సోల్లో, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేషన్ లైట్స్ కూడా కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ కన్సోల్లో ఇన్స్టెంట్ ఫీల్ ఎకానమీ ఉంది, యావరేజ్ ఫీల్ ఎకానమీ ఉంది, డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఈ కన్సోల్లో మనకి డైలీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. కన్సోల్ అనేది ఈ బైక్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను, బాగుంది కన్సోల్ అనేది. నెక్స్ట్ ఈ బైక్లో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ వెహికల్లో ఫెబ్రవరి ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ పల్సర్ అని 3D టైప్లో మెన్షన్ చేశారు, బ్లూ కలర్ గ్రాఫిక్స్ కూడా ఉంది. ఇది ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారు. అలానే కింద మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాంక్ ప్యాడ్ కూడా ఉంది, ఇది ఒక గుడ్ థింగ్. బట్ దాని క్వాలిటీ అయితే బాగోదు, త్వరగా ఇలిసిపోతుంది. అలానే ఈ బైక్ అనేది ఫేర్ మోడల్ వెహికల్ కాబట్టి బిగ్ సైజు సైడ్ ప్యానల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కార్బన్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చారు, ఎయిర్ విండ్ కట్స్ కూడా ఉన్నాయి, బ్లూ కలర్లో గ్రాఫిక్స్ ఇచ్చారు. ఇంజిన్ కింద ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా, అవే అండర్బెల్లీ గార్డ్స్ అనమాట. కింద కూడా 200 అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే బైక్లో చాసిస్ వైజ్ పెరిమీటర్ ఫ్రేమ్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఇది. స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా ఈ బైక్లో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫేరీ మోడల్ బైక్ కదా, స్టార్టింగ్లో ఈ ఫేరీ ప్యానల్స్ అనేవి బాగానే ఉంటాయి వైబ్రేషన్స్ లేకుండా. బట్ మనం వెహికల్ని యూజ్ చేసే కొద్దీ వైబ్రేషన్స్ అనేవి మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయో బైక్ని మనం రైడ్ చేసేటప్పుడు కొద్దిగా ఇరిటేషన్గా అయితే ఉంటుంది. మీరు రైడ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ ఉండకూడదు అనుకుంటే ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ నుంచి ఈ వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయని చెప్పి. ఆ తర్వాత మీరు డబుల్ టేప్ తీసుకొని వైబ్రేషన్స్ వచ్చే ప్లేస్లో అంటించండి. సో ఈ విధంగా చేస్తే ఎంతో కొంత వైబ్రేషన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ కేసెస్ అనేవి కాపర్ కలర్లో ఇచ్చారు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 199.5 cc లిక్విడ్ కూల్డ్ OBD2B SOHC సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఈ బైక్లో ఉంది, ట్రిపుల్ స్పార్క్ కాదు ఇది. పవర్ వైజ్ 24.5 HP at the rate 9750 RPMలో, టార్క్ 18.74 న్యూటన్ మీటర్స్ at the rate 8000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఇనిషియల్గా పికప్ అనేది ఈ బైక్లో ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా ఈ బైక్ 140+ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. ఈ బైక్ క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బటరీ స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతాయి గేర్స్ అనేవి. ఓవరాల్గా మీరు బైక్ను డైలీ కాంపిటింగ్ పర్పస్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ ఈ బైక్ పైన చేద్దాం అనుకుని హ్యాపీగా చేయొచ్చు. పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ RS200 బైక్ మీరు తీసుకుంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఈ బైక్లో స్పోర్టియర్గా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు, రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్స్ ఫైబరే గ్రిల్ టైప్ డిజైన్ ఉంది చూడడానికి. ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో స్ప్లిట్ సీట్ సెటప్ ఇచ్చారు. కుషనింగ్ వైజ్ మరీ హార్డ్ కుషనింగ్ ఉండదు, అలానే మరీ స్మూత్ కుషనింగ్ ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది కుషనింగ్ అనేది. ఓవరాల్గా మనం మేనేజ్ చేయొచ్చు. అలానే బ్యాక్ సైడ్ పిలియన్ స్పేస్ తక్కువగా ఉంటుంది, కుషనింగ్ కూడా తక్కువ ఇచ్చారు. ఇక్కడ ఈ సీట్ ప్యానల్స్ పైన RS అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ సీట్ ప్యానల్స్ని మనం పిలియన్ హ్యాండ్ గ్యాబెల్స్ లాగా వాడాలి. ఓవరాల్గా మీరు ఈ బైక్ను ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అది కూడా ఈ వెహికల్లో.
నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేయాలి. మీరు ఇంటి దగ్గర చైన్ లూబింగ్ చేయాలంటే కంపల్సరీ మీ దగ్గర పెడక్ స్టాండ్ అనేది కావాల్సిందే. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగమ్ వైజు బాక్స్ సెక్షన్ స్వింగమ్ ఇచ్చారు. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఉంది. ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ ఈ వెహికల్లో ఉండదు లేడీస్ కోసం. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్ట్గా మెటల్ టైప్లో. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఉంది. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్ట్ అండ్ స్టబ్బీగా, సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 230mm పెటల్ డిస్క్ ఇచ్చారు. గ్రెమికా కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. సో ఈ బైక్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, పెటల్ డిస్క్ ఇచ్చారు, మంచి బ్రేక్ క్యాలిపర్స్ కూడా యూస్ చేశారు కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలానే 3 ABS మోడ్స్ ఇచ్చారు. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ని బట్టి ABS ఎంగేజ్మెంట్లో డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/70 17 ఇంచు నాన్ రేడియల్ వైట్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో టైర్ సైజెస్ అయితే పెద్దవే ఉన్నాయి, కానీ రేడియల్ టైర్స్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఈ వెహికల్లో బిగ్ సైజ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. అలానే బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ వైజ్ 1 సైడ్ ఫిట్టెడ్ టైర్ అగ్రి ఇచ్చారు, డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సిగ్నల్ లైట్స్ అయితే ఉంటాయి. టైల్ లైట్ సిగ్నల్ లైట్స్ సపరేట్గా ఈ వెహికల్ ఇవ్వలేదు. టైల్ లైట్ సిగ్నల్ లైట్స్ ఇన్బిల్ట్గా ఒక దాంట్లోనే ఉంటాయి. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. కింద కూడా రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ సెక్షన్ మొత్తం కంప్లీట్గా స్పాయిల్ చేసేసింది బజాజ్ కంపెనీ. డిజైన్ అయితే చూడడానికి బాగాలేదు ఈ టైల్ లైట్ది. దీనికంటే ప్రీవియస్ ఉన్న ఓల్డ్ టైల్ లైట్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా బాగుంటుంది అనమాట. ఇది అసలు అయితే ఏం బాగలేదు. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఫ్రంట్లో రేడియేటర్ ఉంది, డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. అలానే కింద అబ్జర్వ్ చేస్తే సింగిల్ హార్న్ ఇచ్చారు, ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది. ఇది సింగిల్ హార్న్ అయినా సరే లౌడ్గా ఉంది సౌండ్, ఒకసారి వినండి మీరు కూడా. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 167 kgs ఉంటుంది. రియాలిటీలో బైక్ ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేస్తూ ఉంటామో అప్పుడు బైక్ అనేది వెయిటెడ్ ఫీల్ ఉంటుంది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంటుంది. సో ఈ బైక్లో ఈజీగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కింద అయితే తగులుతుంది, చూసుకుని వెళ్ళండి. అలానే బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 2,20,000 వరకు ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 బజాజ్ పల్సర్ RS 200 బైక్ గురించి. సో మీలో ఎవరైతే 200cc సెగ్మెంట్లో ఒక బైక్ తీసుకోవాలి అనే థాట్ మీకుంటే RS 200 బైక్ని కన్సిడర్ చేయండి. మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే వెళ్ళి బైక్ని చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. ఈ బైక్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. బట్ ఏంటంటే ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ అనిపించినా ఆ ప్రైస్ పెట్టి వెహికల్ మీరు కొన్నా సరే మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై అయితే చేయగలదు. మెయిన్గా ఎవరైతే యూత్ ఉంటే మీలో ఈ బైక్ని ఒకసారి కన్సిడర్ చేయండి. ఓవరాల్గా బాగుంటుంది అనమాట, లుక్స్, ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా 200cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్తాను. మీకు మెయింటెనెన్స్ పరంగా మేనేజబుల్గా ఉంటుంది, సోలో రైడింగ్కి కంఫర్టబుల్గా బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి, లుక్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా చూసుకున్నా సరే వెహికల్ అయితే బాగుంటుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.